అష్టాదశ శక్తి పీఠాల యాత్రలో ఈరోజు మనం 4వ క్షేత్రానికి చేరుకున్నాం. అదే కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ చాముండేశ్వరీదేవి ఆలయం. మహిషాసురుడిని వధించి లోకాలను కాపాడిన ఆ తల్లి కొండపైన ఎందుకు వెలిసింది? సతీదేవి శరీరంలో ఏ భాగం ఇక్కడ పడింది? అసలు మైసూర్ దసరా ఉత్సవాలకు ఈ అమ్మవారికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యుల అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం ప్రకారం క్రౌంచపూర్యాం చాముండేశ్వరి, ఇక్కడ సతీదేవి యొక్క జుట్టు లేదా 2 చెవులు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశాన్ని పూర్వం క్రౌంచపురి అని పిలిచేవారు. నేడు మనం మైసూర్ అని పిలుస్తున్నాం. ఇక్కడ అమ్మవారు మహిషాసురమర్దినిగా కొలువై ఉండి దుష్ట శిక్షణ చేసిన వీరనారిగా పూజలందుకుంటోంది. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తుంటే ముక్కోటి దేవతల శక్తులన్నీ కలిసి ఒకే శక్తిగా ఆవిర్భవించాయి. ఆమె చాముండేశ్వరి. ఈ కొండపైనే అమ్మవారు మహిషాసురుడితో 9 రోజుల పాటు యుద్ధం చేసి అతడిని వధించి లోకాలను కాపాడారు. అందుకే ఈ కొండను చాముండి హిల్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే కొండపైకి వెళ్లే దారిలో భారీ నంది విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలానందులలో ఒకటి. మైసూర్ ఒడయార్ వంశస్థులకు చాముండేశ్వరీదేవి కులదైవం. ప్రతి ఏటా జరిగే ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ఉత్సవాల్లో అమ్మవారిని బంగారు అంబారీపై ఊరేగిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఉద్దేశ్యం చెడుపై మంచి సాధించిన విజయాన్ని వేడుకగా జరుపుకోవడం. రాజుల కాలం నుండి నేటి వరకు ఆ తల్లి దీవెనలు లేకుండా మైసూరులో ఏ పని మొదలుపెట్టరు. ఈ ఆలయ గోపురం ద్రవిడ శైలిలో అద్భుతంగా ఉంటుంది. గర్భగుడిలో అమ్మవారు కూర్చొని ఉన్న భంగిమలో 8 చేతులతో ఆయుధాలను ధరించి కనిపిస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారం నిర్వహించే విశేష పూజలు చూసి తీరాల్సిందే. కొండపై నుండి చూస్తే మైసూర్ నగరం మొత్తం ఒక అందమైన చిత్రంలా కనిపిస్తుంది. మహిషాసురమర్దిని చాముండేశ్వరి కథ ఇది. మరి రేపటి వీడియోలో మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో వెలిసిన 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబాదేవి గురించి తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. జై చాముండేశ్వరి. స్వస్తి.